I am Siva Reddy. I am a part of IAC Institute Management. So in IAC Indian Academy of Competitive Exams, presently 3 branches ఉన్నాయి. దిల్షునగర్, అమీర్పేట్ and in నెల్లూరు. So ఈ 3 branches లో కూడా similar material issues కానీ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ లో కానీ అన్ని కూడా 3 branches కూడా సిమిలర్ గా ఉంటుంది. సో మేము ఇక్కడ స్టూడెంట్స్ కి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ న్యూస్ పేపర్. ప్రతి స్టూడెంట్ కి మేము డైలీ ఒక హిందూ న్యూస్ పేపర్ ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సౌత్ ఇండియన్స్ కి ఇంగ్లీష్ లో చాలా వీక్ గా ఉంటారు, కానీ మేము అవి ప్రొవైడ్ చేయడం వల్ల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇంప్రూవ్ అవుతాయి వాళ్ళకి. సో దాంతో పాటుగా మేము ఇక్కడ 24/7 ఇంటెన్సివ్ ప్రాక్టీస్ ప్రొవైడ్ చేస్తాం, 24/7 కంప్యూటర్ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తాం, 365 days ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ జరుగుతూ ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ లో వచ్చే పేపరు, ఆన్లైన్ లో వచ్చే పేపరు రెండు కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా మేము ఇక్కడ స్టూడెంట్స్ కి 7 phase ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. 7 phase ట్రైనింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఒక సబ్జెక్ట్ లో తీసుకుంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్యాకల్టీ. కాన్సెప్ట్ తో పాటు తర్వాత క్లాస్ వర్క్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీకు ప్రాక్టీస్ బుక్ అనే స్టూడెంట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రాక్టీస్ బుక్ లో ప్రాబ్లమ్స్, తర్వాత హోంవర్క్ షీట్స్ లో ప్రాబ్లమ్స్, అదేవిధంగా డైలీ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది మన దగ్గర. అలా 5 stages లో ఒక చాప్టర్ ని 5 stages లో వాళ్ళు ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒక చాప్టర్ ని 5 times నేర్చుకోవడం వల్ల నియర్ గా 100 నుంచి 150 క్వశ్చన్స్ ఒక చాప్టర్ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. తర్వాత సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ డెప్త్ సిలబస్ కవరింగ్ ఉంటుంది ఇక్కడ. మినిమం అంటే ఒక బ్యాంకింగ్ కానీ ఒక ఎస్ఎస్సి కానీ ఇన్ డెప్త్ సిలబస్ కవరింగ్ ఉంటుంది. నియర్ గా 300 నుంచి 450 అవర్స్ కోచింగ్ అనేది మేము స్టూడెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. కోచింగ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కంప్లీట్ గా వాళ్ళకి గ్రాండ్ టెస్ట్, ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ అనేది 6th phase గా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 6th phase లో ఏంటంటే ప్రతిరోజు డైలీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, దాంతో పాటు ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో వీటికి పేపర్ అనాలిసిస్, మళ్ళీ గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ అనాలిసిస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈచ్ ఫ్యాకల్టీ చేత మేము ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా 7th phase వచ్చరికి రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ బిఫోర్ ఒక 15 days బిఫోర్ వాళ్ళకి సపరేట్ గా కొంతమంది అంటే బ్రాంచ్ టాపర్స్ ని సెలెక్ట్ చేసి 40 to 50 మెంబర్స్ వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ అనేది మళ్ళీ ఉంటుంది. అంటే ఈ ఒక సబ్జెక్ట్ ని 7 phases లో వాళ్ళ స్టూడెంట్స్ నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మిస్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. అదేవిధంగా మేము పాస్ట్ 3 years నుంచి కూడా ఇక్కడ మేము ఈ స్టూడెంట్స్ కి మేము ఇలాంటి ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల మాక్సిమం 100 మెంబర్స్ మా దగ్గర అడ్మిషన్ తీసుకుంటే అవుట్ ఆఫ్ 100 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవి వాళ్ళ యొక్క కెరీర్ లో సక్సెస్ఫుల్ గా జాబ్స్ అనేవి వాళ్ళు గెటింగ్ త్రూ అవుతున్నారు. సో అందుకన మేము స్టూడెంట్స్ కంటే స్టూడెంట్స్ ఓరియంటెడ్ కోచింగ్ కాబట్టి మన స్టూడెంట్స్ యొక్క ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏముంటాయో మేము స్టూడెంట్స్ అడిగి తెలుసుకొని ఇమ్మీడియట్ గా ఆ ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేయగలుగుతున్నాం. మేము దానివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా మనకు ఈజీగా అంటే ఐఏసీ ఇన్స్టిట్యూట్ నుంచి పాజిటివ్ గా చెప్తారు. ఇక్కడ ఐఏసీ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరిలో కూడా 100 మెంబర్స్ తీసుకుంటే 70 మెంబర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా అదర్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి తర్వాత మన దగ్గరికి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫెసిలిటీ చెప్పి ఒక విధంగా ఉంటాయి, మనం చెప్పి ఇచ్చే ఫెసిలిటీస్ ఒక విధంగా ఉంటాయి. అంటే 100 స్టూడెంట్స్ లో 70 మెంబర్స్ అదర్ ఇన్స్టిట్యూట్ నుంచి మన దగ్గరికి వస్తారు కనుక వాళ్ళకి ఐఏసీ ప్రొవైడ్ చేసిన ప్రతి ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మన స్టూడెంట్ కేరింగ్ కానీ, ఈ ఇండివిజువల్ కేరింగ్ కానీ, ఓవరాల్ కేరింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనం స్టూడెంట్స్ కి ఏదైతే కావాలో, అంటే స్టూడెంట్స్ ఒక జాబ్ కొట్టాలి అంటే వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీస్ అవసరమైతే అన్ని ఫెసిలిటీస్ కూడా మేము ఇవ్వగలుగుతున్నాం వాళ్ళకి.